మనకి క్రిమినల్ మేజర్ లాస్ ఏమి ఉన్నాయి ప్రస్తుతం అని అంటే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని కలిపితే క్రిమినల్ మేజర్ లాస్ అని అంటారు అన్నట్టు. సో ఈ మూడిట్లోని మీరు అన్నట్టుగా మొత్తం లాసే మారిపోయాయి అంటే చట్టాలే మారిపోయాయా, లేదా చట్టాల్లో సవరణలు జరిగాయా, లేకపోతే చట్టాల్లో ఉన్నటువంటివి అక్కడివి ఇక్కడివి అక్కడ మారాయా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కానీ అసలు ఫస్ట్ ఈ చట్టాలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ సవరణలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త క్రైమ్స్ అనేవి పుట్టుకుంటూ వస్తున్నాయండి. ఆ కొత్త క్రైమ్స్కి ఎటువంటి పనిష్మెంట్స్ని కానివ్వండి, అంటే శిక్షల్ని కానివ్వండి మనము వేయాలి అనేటటువంటి విషయాల గురించి, లేదా చట్టాల్లో ఉన్నటువంటి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి వాటిలలో ఉన్నటువంటి యంత్రాంగాలు ఉంటాయి చూడండి, ఆ యంత్రాంగాలు చేసేటటువంటి మిస్యూటిలైజేషన్ ఆఫ్ లాస్ అంటే లూప్ హోల్స్ని వాడుకోవడం, వీటినన్నిటినీ కూడా ఈసారి మొత్తం కంప్లీట్గా రివైజ్ చేసి, రివైవ్ అంటే పునర్వృద్ధన చేయడం, రివైజ్ చేసి వాటన్నిటిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టినటువంటి ప్రయత్నమే ఈ బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, బిఎస్ఏ కానివ్వండి అని నా అభిప్రాయం. వాస్తవానికి మనకి ఇండియన్ పీనల్ కోడ్ మనకి దాదాపుగా కాదు 1860 అంటే 1860వ సంవత్సరంలోని మనకి అందుబాటులోకి వచ్చింది. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూసుకుంటే 1973లో రావడం జరిగింది. మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చూసుకుంటే 1872లోని మనకి అమలులో రావడం జరిగింది. అంటే మరి ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్మోస్ట్ డికేడ్ ఓల్డ్. అవును. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త రూపంతో వస్తుంది అని అంటే అది మంచి కోసమే అని భావించాలి మనమంతా. ఓకే, దాంట్లో క్రిటిసిజం ఉంటుంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్డ్. తప్పకుండా ఎక్కడ 100% పర్ఫెక్షన్ ఎఫిషియన్సీ ఉండదు. డెఫినెట్లీ అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటిని కూడా చిన్నవే కాబట్టి మనము సరిదిద్దుకుంటే మంచిది. సో కమింగ్ టు ద పాయింట్, ఐపీసీ ఈజ్ నౌ విల్ బీ కాల్డ్ యాజ్ భారతీయ న్యాయ సంహిత 2023. అంటే ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023 అని పిలువబడుతుంది. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది 2023. అండ్ మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి వస్తే భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి పేరుతోని పిలువబడుతుంది 2023. సో పేర్లలోని మేజర్ చేంజ్, టైటిల్ చేంజ్ అయింది, అదొక మేజర్ చేంజ్ మనం గమనించవచ్చు. ఈ పర్టిక్యులర్ క్రిమినల్ మేజర్ లాస్ ఇప్పుడు ఇవన్నీ జూలై 1కి ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఎన్ఫోర్స్ అవుతాయి 2024 జూలై 1 నుంచి. అంటే దాదాపు ఒక 10 రోజులు ఉందనుకుంటా నాకు తెలిసి. సో అప్పటి వరకు మనం ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ వాడాలి. అలాగే లాస్ని జడ్జిమెంట్స్లో కూడా ఇంటర్ప్రెట్ చేస్తారు, అడ్వకేట్స్ కూడా అదే పేరుతోని డ్రాఫ్టింగ్స్ చేస్తారు, పోలీస్ కూడా ఏ చట్టాలు ఉంటాయో ఆయా చట్టాల ప్రకారంగా ఈ ఐపీసీ నేరాలు ఉన్నటువంటి నేరాల్ని ఈ చట్టాల ప్రకారంగానే రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్లోని. సో ఆల్ ద ప్రొసీజర్ విల్ గో ఆన్ విత్ దిస్ names which are prescribed as IPC, CRPC and Indian Evidence Act. జూలై 1 తర్వాత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి పేర్లతోని మనకి పిక్చర్లోకి వస్తుంది. కానీ ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ ఏవైతే ఉన్నాయో, అవి ఫస్ట్ లా కమిషన్ ద్వారా మనకి అంటే బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లోని ఫస్ట్ లా కమిషన్లోని చైర్మన్ లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకౌలే అనేటటువంటి వ్యక్తి ఒక ముగ్గురు మనుషులతోని ఒక కమిషన్ ఏర్పరిచి బ్రిటిష్ టైంలోని అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనకి ఇచ్చినటువంటి లాస్ అన్నట్టు ఇవి. కానీ అంతకంటే వెనక్కి మనం తిరిగి చూసుకుంటే, మన భారతీయతలో చూసుకుంటే మరి కౌటిల్యన్ అర్థశాస్త్రం ఉంది, మనుధర్మ శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా వెనక్కి వెళ్తే మనకి రామాయణంలోని రాముడు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు అనేటటువంటి విషయాల్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. కాకపోతే బ్రిటిష్ కాలం నుండి మనం ఫాలో అయినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ మేజర్ లాస్ ఏవైతే ఉన్నాయో, అవి లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకౌలే అనేటటువంటి వ్యక్తి ఆ లా కమిషన్ ద్వారా మనకి రావడం జరిగింది.
సో మనకిప్పుడు సిగ్నిఫికెంట్గా కనిపించేటటువంటి చేంజ్ ఏంటంటే ఐపీసీలోని మనకి ఉండినవి 511 సెక్షన్లు అండి. 511 సెక్షన్లు 23 చాప్టర్లు ఉండేవి. ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహితలోని 358 సెక్షన్లు 20 చాప్టర్లుగా మారింది. అక్కడ 23 చాప్టర్లు ఉండినాయి, ఇక్కడ 20 చాప్టర్లు. అక్కడ 511 సెక్షన్లు, ఇక్కడ 338 సెక్షన్లుగా మారింది. సెక్షన్స్ తగ్గాయి. సో సిఆర్పిసిలో చూసుకుంటేనేమో మనకి 484 సెక్షన్స్ ఉండినాయి, ఇప్పుడు 531 సెక్షన్స్ అయ్యాయి. అక్కడ పెరిగాయి. సో 37 చాప్టర్స్ ఉండినాయి, ఇప్పుడు 39 చాప్టర్స్ అయ్యాయి. అక్కడ 2 షెడ్యూల్స్ ఉంటే ఇప్పుడు 2 షెడ్యూల్సే ఉన్నాయి భారతీయ నాగరిక సురక్షా సంహితలోని. అయితే మరి ఎవిడెన్స్ యాక్ట్ చూసుకుంటే ఎవిడెన్స్ యాక్ట్లో మనకి 167 సెక్షన్లు ఉండేవి, ఇప్పుడు 170 సెక్షన్లు అయ్యాయి. 11 చాప్టర్స్ ఉండేవి, 12 చాప్టర్స్ అయ్యాయి. ఒక షెడ్యూల్ ఉన్నది, ఒకటి షెడ్యూల్గానే ఉంది. సో ఇవి స్ట్రక్చర్ వైజ్లో మనకి కనిపించేటటువంటి చేంజ్, సెక్షన్స్లోని మార్పులు ఇవి.